కొందరికి జంతువులు పక్షులంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమని ఒక గొప్ప అభిరుచిగా మార్చుకుని ప్రకృతి ఒడిలో ఒక ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఓ యువకుడి గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కథ మనందరికీ ఎంతో ఆనందాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె పెదపూడి గ్రామంలోని ఓ పచ్చని కొబ్బరి తోటలో అర్లపల్లి నాగతేజ అనే యువకుడు ఏకంగా 7 ఏళ్లుగా జంతు పక్షి సంరక్షణ కేంద్రాన్ని నడుపుతున్నాడు. అమలాపురం రూరల్ మండలం బండార్లంకకు చెందిన నాగతేజ తన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి జంతు ప్రేమను ఈ కేంద్రం ద్వారా చాటుకుంటున్నాడు. ఇది కేవలం ఒక ఫామ్ కాదు, అంతరించిపోతున్న ఎన్నో జాతులకు ఇది ఓ ఆశాదీపం, ఓ సురక్షితమైన ఆశ్రయం. ఈ కేంద్రంలో ఎలాంటి జంతువులు, పక్షులు ఉన్నాయో తెలుసా? ఇక్కడ డాబర్మ్యాన్ కుక్కలు, పప్పీలు ఉన్నాయి. అరుదైన పొంగునూరు ఆవులు, పొంగునూరు బుల్స్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అలాగే వివిధ రకాల బాతులు, ఖాజానా బాతులు, మాస్కోవి డక్స్, నాటు బాతులు, పెరూ క్రాస్ బాతులు ఉన్నాయి. నేల మీద, నీటిలో సంచరించే బాతులతో పాటు ఎగిరే బాతులు కూడా ఇక్కడ ఉన్నాయని నాగతేజ చెబుతున్నారు. పొలంలో అయితే ఒక షెడ్ వేసి ఒక ఫామ్గా అయితే పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఒక యానిమల్ లవర్గా ఇవన్నీ మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ మీరు మొన్న షోలో అయితే చూడడం జరిగింది. దీనికి ఎలాగంటే మన దగ్గర డాబర్మ్యాన్ డాగ్స్ ఉన్నాయి, పొంగునూరు ఆవులు ఉన్నాయి, ఒక 4 రకాల బాతులు ఉన్నాయి, కోళ్ళు, పావురాలు అన్నీ ఉన్నాయి. ఇవి అయితే మన వ్యవసాయ శాఖ మన అందాల పోటీలకు అయితే తీసుకురామని అయితే కోరడం జరిగింది. మనమైతే మొన్న అమలాపురం కాపు కళ్యాణ దగ్గరికి షోలోకి అయితే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాక అక్కడి నుంచి అయితే మన పావురాలు మనం తీసుకెళ్ళిన గ్రద్దల్ని అక్కడ వదిలేయడం జరిగింది. మన పావురాలు అయితే మన ఫామ్కి అయితే వచ్చేసినాయి. గ్రద్దలు అయితే మనం ఇంకా రాలేదు, ఎందుకంటే అవి వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం వాటిని చిన్నప్పటి నుంచి మనం ఏదో కొనుక్కొచ్చి పెంచినవి అయితే కాదు. అవి ఒక తాడి చెట్టు మీద నుంచి పడిపోతే వాటిని తీసుకొచ్చి మన ఫామ్లో ఒక 15 రోజులు 20 రోజుల దాకా మనమైతే వాటికి జామకాయ ముక్కలు అవి పెట్టి పెంచడం జరిగింది. వాటికి ఎగిరే శక్తి వచ్చినప్పటికీ వాటికి అయ్యే ఎగిరిపోయాక మన ఫామ్ దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. ఈ షో అనగా ముందు రోజు రావడం జరిగింది. వచ్చాక మనం వాటిని షో గడికి తీసుకెళ్ళి ఆ షో అయిపోయాక మనం అక్కడే వదిలేయడం జరిగిందండి. ఈ పక్షులు, జంతువుల సంరక్షణ కోసం నాగతేజ అన్నీ కల్పించాడు. వాటికి త్రాగునీరు, స్నానం చేయడానికి ప్రత్యేకంగా నీటి కొలంలో ఏర్పాటు చేశాడు. అంతేకాదు, విద్యుత్ సౌకర్యం, వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా అమర్చారు. పాములు, విషపురుగులు లోపలికి రాకుండా ఇనుప తీగలు, నైలాన్ వలలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం విశేషం. ఈ సంరక్షణా కేంద్రాన్ని నడపడం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ తనకు మానసిక ప్రశాంతతనిస్తుందని చెబుతాడు నాగతేజ. ప్రతిరోజు వాటికి ఆహారం, నీరు అందిస్తూ వాటితో గడిపే సమయం తనకెంతో ఆనందాన్నిస్తుందట. బాతు రకాలు మీరు మన అకౌంట్లో అయితే చాలాసార్లు చూశారు. ఎగిరే బాతులు ఉన్నాయి, అవే గుడ్లు పెట్టి అవే పిల్లలు చేయడం కూడా మీరు అందరూ కూడా చూశారు చాలాసార్లు. మన దగ్గర ఖజానా బాతులు ఉన్నాయి, మస్కోవి డక్స్ ఉన్నాయి, మామూలు మన నాటు బాతులు ఉన్నాయి. మనం పొంగునూరు ఆవులు అయితే పొంగునూరు దూడలు ఉంటాయి, పొంగునూరు ఆవులు ఉంది. మన దగ్గర పొంగునూరు బుల్లు కూడా ఉంది క్రాస్ చేయడానికి. కోడి పెట్టలు, పుంజులు, అలాగే బయట ఎన్నో ఫార్మ్స్ నుంచి మనం రకరకాల పెరుగులని, పెరుగు క్రాసులని, ఇండియన్ బ్రీడ్ అని అన్ని రకాల కోళ్ళు మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. కొంతకాలం క్రితం జరిగినటువంటి ఒక సంఘటన నాగతేజ గొప్ప మనసును చాటుతుంది. తాటి చెట్టు నుండి కింద పడిన 2 గ్రద్ద పిల్లలను రక్షించి వాటికి ప్రాణం పోశాడు. వాటికి ఆహారం, నీరు అందించి సంరక్షించడంతో అవి కోలుకుని ఎగరగలిగాయి. ఆ తరువాత కూడా అప్పుడప్పుడు తిరిగి ఫామ్కు వచ్చి వెళ్లేవట. అవకాశం ఉన్నవారు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఇలాంటి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాడు. అంతరించిపోతున్న జాతులను కాపాడడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా మనం తోడ్పడవచ్చని చెబుతున్నాడు.